వెల్కమ్ టు ఐబీ న్యూస్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం జాతరలా కెక్కిసిపోయింది. కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా లంచాలు లేని పాలన కోవూరులో కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కావని, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు అనుభవమే రాష్ట్రానికి దిక్సూచి అని ఎంపీ వేమిరెడ్డి కొనియాడారు. దగ్గత్తరి విమానాశ్రయానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పార్కులు, పరిశ్రమలు, సంక్షేమ పథకాలతో కోవూరు అభివృద్ధి మార్గంలో ఉందన్నారు. పసుపు జెండాతో మినీ మహానాడు శోభను సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన మాట వింటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు, నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి 2 సార్లు వస్తారు, ఖచ్చితంగా 2 సార్లు వస్తారు. క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నా. పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది, అప్పుడు గమనించిన. ఈరోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మాత్రం అది దేవుడు దయ అంతే, అది జరిగింది. ఈరోజు క్రమశిక్షణ అనే పదానికి నేను చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం. ఇది అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటారు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ కార్యకర్తలు ఎంతో కష్టాన్ని భరించారు, అవమానాన్ని భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీ